జిల్లా దివ్యాంగుల సంఘం మద్దతు తెలిపింది. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకు న్యాయం చేయలేదని దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెనుమల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దివ్యాంగులందరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి గెలిపిస్తామని చెప్పారు. కూటమి అభ్యర్థులు హరీష్ మాథూర్, గిడ్డి సత్యనారాయణ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. చాలా కష్టపడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిగెట్టుకొచ్చి నలుగురితో కూడా మరి నేనున్నానని ముందుకొచ్చి దివ్యాంగుల మాకు మాట్లాడే అవకాశం ఇస్తారంటే మీరే రెండు విధాలుగా మీరు అన్ని విషయాలు మీరే తెలియజేస్తారు. సో మీ అందరికైతే మాత్రం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీరు ప్రతి చోటకి మేము వెళ్ళి మీకు ఏ సహకారం కావాలన్నా అన్నిటికీ మేము ఇప్పిస్తాను. నువ్వేం అది కాక మీకు రేపు అన్నాడు ఒకటే చెప్తా. ఇలా చూడండి. ఓకే ఓకే రెడీ రెడీ ఓకే సార్ ఓకే సార్. ఈతకోట ముత్యాలరావు గారు మరి ఈయన కూడా దివ్యాంగుల గురించి చాలా కష్టపడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిగెట్టుకొచ్చి నలుగురితో కూడా మరి నేనున్నానని ముందుకొచ్చి దివ్యాంగుల అమ్మాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలోకి రావడం జరిగింది. ఈ ముసలపల్లి గ్రామంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ప్రచారంలో భాగంగా తిరగగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ త్రాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నదని ఈ రోడ్ల పరిస్థితి చూస్తే తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పడానికి ముఖ్య కారణం. అంచేత మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అంబాజీపేట ముసలపల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారం జరగడం అయింది. ఈ రోజున నేను అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గిడ్డి సత్యనారాయణ గారితో పాటు ఇద్దరం కలిసి ఇంటింటికి తిరగడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళని అడుగుతూ ఏమే ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ ఎన్నో అభివృద్ధి చెందింది. ఈరోజు ఆ రోడ్లు కూడా మీ ప్రభుత్వం హయాంలో వేశారు. ఎక్కడైనా చూస్తున్న డ్రైన్ అయినా ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలోనే కట్టారు. కానీ ఈరోజు మీరు చూడండి 5 సంవత్సరాలు వీళ్ళు కాలనీలు ఏర్పాటు చేస్తారు, కానీ కాలనీలోని ఇవ్వాల్సిన రోడ్ అయినా డ్రైన్ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేసుకున్నారు. వాళ్ళు ఓన్లీ మమ్మల్ని కోరేది ఏంటంటే రేపు మేము ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, మేము ఉమ్మడి అభ్యర్థులకి మేము ఓట్లు వేస్తాం. కానీ